లూకా సువార్త 4వ అధ్యాయం. యేసు పవిత్రాత్మతో నిండిన వాడై యోర్దాను నుంచి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆ ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ 40 రోజుల పాటు అపనింద పిశాచం చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. ఆ 40 రోజులు ఆయన ఏమీ తినలేదు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. అప్పుడు అపనింద పిశాచం ఆయనతో అన్నాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అయి పొమ్మని ఆజ్ఞాపించు. యేసు మనిషి ఆహారం వల్ల మాత్రమే బతకడు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి వాక్కు వల్ల బ్రతుకుతాడు అని వ్రాసి ఉంది అని వాడికి జవాబిచ్చాడు. అపనింద పిశాచం ఆయనను ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్లి క్షణంలో ఆయనకు భూలోక రాజ్యాలన్నీ చూపించాడు. ఈ రాజ్యాధికారమంతా, ఈ రాజ్యాల వైభవమంతా నీకు ఇస్తాను. అదంతా నాకు అప్పగించబడింది. అది ఎవరికి ఇవ్వాలని నేను ఇష్టపడతానో వారికి ఇస్తాను. అందుచేత నీవు నన్ను పూజిస్తే అదంతా నీదవుతుంది అని అపనింద పిశాచం ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, సైతాను, నా వెనక్కు పో. ఇలా వ్రాసి ఉంది, నీ ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని వాడికి జవాబిచ్చాడు. వాడు ఆయనను జెరూసలం తీసుకువెళ్ళి దేవాలయం శిఖరం మీద నిలబెట్టాడు. నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుంచి కిందకి దూకేసేయి, ఇలా రాసి ఉంది కదా, ఆయన నిన్ను కాపాడాలని నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు అని ఆయన అన్నాడు. యేసు వాడికి ఇలా జవాబిచ్చాడు, నీ ప్రభు అయిన దేవుణ్ణి పరీక్షించకూడదు అని చెప్పబడి ఉన్నది. అపనింద పిశాచం ప్రతి విషమ పరీక్ష పెట్టడం ముగించి మరో అవకాశం చిక్కే వరకు ఆయన విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు దేవుని ఆత్మ బల ప్రభావాలతో గలిలయకి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన కబురు ఆ ప్రాంతమంతటా ప్రాగిపోయింది. ఆయన వారి సమాజ కేంద్రాలలో ఉపదేశం ఇచ్చాడు. అందరూ ఆయనను కీర్తించారు. అప్పుడు ఆయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన యూదా సమాజ కేంద్రానికి వెళ్ళాడు. లేఖనం చదవటానికి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం ఆయనకు వారందించారు. ఆయన గ్రంథ భాగాన్ని విప్పి ఈ మాటలు వ్రాసి ఉన్న స్థలాన్ని చూశాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు శుభవార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. గుండె పగిలిన వారికి బాగు చేయటానికి, ఖైదీలకు విడుదలనివ్వడానికి, గుడ్డివారికి చూపు కలుగుతుందని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. బాధితులను విడిపించడానికి, ప్రభు అనుగ్రహ సంవత్సరం చాటించడానికి నన్ను పంపాడు. ఆయన గ్రంథం మూసి పరిచారుడికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజ కేంద్రంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన వారితో, ఈ రోజే మీరు వింటూ ఉండగా ఈ లేఖనం నెరవేరింది అన్నాడు. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం చెప్పుకున్నారు. ఆయన నోట నుంచి వెలువడ్డ దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఈయన యోసేపు కుమారుడు కదూ అని చెప్పుకున్నారు. వారితో ఆయన అన్నాడు, మీరు వైద్యుడా, నిన్ను నీవు బాగు చేసుకో అనే సామెత నాకు చెప్పి కపెర్నహూములో ఏ కార్యకలాపాలు చేశావని మేము విన్నామో అవి ఇక్కడ నీ స్థలంలో చెయ్యి అని తప్పకుండా అంటారు. ఆయన ఇంకా అన్నాడు, మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఏ ప్రవక్తను తన స్వస్థలను స్వీకరించదు. సత్యమే మీతో చెబుతున్నాను. ఏలియా ప్రవక్త రోజుల్లో ఇజ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు. అయినా 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు వచ్చినప్పుడు వారిలో ఎవరి దగ్గరకు ఏలియా పంపబడలేదు. అతన్ని దేవుడు పంపినది సీదోను ప్రాంతంలో సారోపతిలో ఉన్న విధవరాలి దగ్గరికి. ఎలీషా ప్రవక్త కాలంలో ఇజ్రాయేల్ అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారిలో ఎవరూ స్వస్థత పొందలేదు. సిరియా దేశస్థుడైన నయమాను ఒకడే స్వస్థత పొందాడు. ఈ సంగతులు విని సమాజ కేంద్రంలో ఉన్న వారంతా ఆగ్రహంతో నిండిపోయారు. వారు లేచి నిలబడి ఆయనను గ్రామం బయటకు తోసుకు వెళ్లారు. వారి గ్రామం కొండపై కట్టబడింది. నిటారుగా ఉన్న స్థలం నుంచి ఆయనను తలకిందులుగా పడత్రోయాలని దాని అంచుకు తీసుకుపోయారు. అయితే ఆయన వారి మధ్య నుంచి దాటి తన దారిన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన కపెర్నహూం వెళ్ళాడు. అది గలిలయలో ఒక పట్టణం. విశ్రాంతి దినాల్లో ఆయన ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. ఆయన ఉపదేశానికి వారెంతో ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ఉపదేశం అధికారంతో ఉంది. అప్పుడు ఆయన సమాజ కేంద్రంలో మలిన దయ్యం పట్టిన ఆత్మను ఒకడున్నాడు. అతడు గొంతెత్తి ఇలా అరిచాడు, మమ్మల్ని విడిచిపెట్టు, నజరేతు వాడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుడి పవిత్రుడివే. యేసు ఆ దయ్యాన్ని మందలిస్తూ, ఊరుకో, అతనిలో నుంచి బయటికి రా అన్నాడు. అప్పుడు దయ్యం ఆ మనిషిని వారి మధ్య పడద్రోసి అతడికి హాని ఏమీ చేయకుండా అతనిలో నుంచి బయటికి వచ్చింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
ఏమిటి ఉపదేశం? ఇతడు మలిన పిశాచాలకు అధికారంతో బల ప్రభావాలతో ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, అవేమో బయటికి వస్తున్నాయి అంటూ ఒకరికొకరు చెప్పుకున్నారు. అప్పుడు ఆయన గురించి కబుర్లు ఆ ప్రాంతం చుట్టుపక్కలంతా వ్యాపించాయి. ఆయన లేచి నిలబడి సమాజ కేంద్రాన్ని నుంచి వెళ్లి సీమోని ఇంట్లో ప్రవేశించాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమె విషయం వారు ఆయనను వేడుకొన్నారు. ఆయన ఆమె దగ్గర నిలిచి జ్వరాన్ని మందలించగా అది ఆమె నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగింది. ప్రొద్దుగుంకుతూ ఉన్నప్పుడు అందరూ ఆయా రకాల రోగాలతో ఉన్న తమ వారిని ఆయన యొద్దకు తీసుకువచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీద ఆయన చేతులుంచి వారిని బాగు చేశాడు. అనేకుల నుంచి దయ్యాలు బయటికి వస్తూ, నీవు అభిషిక్తుడివి, దేవుని కుమారుడివి అని కేకలు పెట్టాయి. ఆయన అభిషిక్తుడు అని దయ్యాలకు తెలుసు కనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి నిర్జన స్థలానికి వెళ్ళాడు. జనసమూహం ఆయనను వెతుకుతూ ఆయన దగ్గరకు చేరి తమను విడిచి వెళ్లకుండా ఆయనను ఆపివేయబోయారు. కానీ ఆయన వారితో ఇలా అన్నాడు, ఇతర గ్రామాల్లో కూడా నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, ఎందుకంటే దేవుడు నన్ను పంపినది దీనికోసం. ఆయన గలిలయ సమాజ కేంద్రంలో ప్రకటిస్తూ వచ్చాడు.